కూటమి ప్రభుత్వం ప్రతిరోజు, ప్రతి వారం ఒక కొత్తగా ఏదన్నా ప్రారంభోత్సవం చేయాలా? లేకపోతే ఒక శంకుస్థాపన చేయాలా? అనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని డెవలప్‌మెంట్ చేయడానికి నిరంతరం కృషి చేస్తుంది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వాళ్ళ వంతు వాళ్ళు 24/7 కృషి చేస్తానే ఉన్నారు. రాష్ట్రానికి ఇంకే పెట్టుబడులు తీసుకురావాలి? ఏంటి? ఏ విధంగా డెవలప్‌మెంట్ చేయాలని. కానీ డెవలప్‌మెంట్ ఇలాగే కంటిన్యూ అవుతే మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి భావనకి వచ్చేసినట్టు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైనా రాష్ట్రంలో ఒక అశాంతి వాతావరణం నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల కుట్రలు, కులం కుట్రలు, ప్రాంతం కుట్రలు, మతం కుట్రలు, కాపు కమ్మ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. లేకపోతే కాపు సామాజిక వర్గంలో చీలికలు తేవడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమందిని రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు మతం మీద మత రాజకీయాలు చేస్తా హిందూ మతాన్ని విమర్శించి ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మద్దతు తెలుపుతా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ ఒక రకమైన వాళ్ళ లక్ష్యం ఒకటే, కూటమి ఈ విధంగా ఉండకూడదు, విడిపోవాలి. కూటమి విడిపోతే ఆ మధ్యలో తన అధికారంలో రావడానికి ఒక అవకాశం దొరుకుద్ది అనేటువంటి కుట్రలు. చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ప్రతిరోజు చెప్పేది ఒకటే, మనం రాక్షసులతో పోరాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఈ కుట్రలని అప్రమత్తంగా ఉండాలి. మన ప్రజలందరూ మనం డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతుంటే వాళ్ళు డిస్ట్రక్షన్ మీద దృష్టి పెట్టాడు. కాబట్టి ఈ కుట్రలన్నింటినీ ఛేదించుకుంటా మనం ఒక నిరంతరం కూడా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం. ఆ కృషికి ప్రజలు కూడా సహకరించాలి. ఇటువంటి కుట్రల్లో ఎవరో భాగస్వామ్యం కాకూడదు అనేటువంటి హెచ్చరిక పదే పదే చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం కదా, ప్రతిరోజు కూడా ఏదో రకంగా ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉండి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఎవరైనా పర్వాలేదు వాళ్ళకి ఏదో రకంగా ఆర్థిక సాయం చేయడము, వాళ్ళకి అండదండలుగా నిలబడము మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో జోసెఫ్ ఇష్యూ కూడా మనకు వచ్చింది. అంటే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఏదో రకంగా కుట్ర చేయాలి, రాష్ట్రంలో అశాంతికరమైనటువంటి వాతావరణం తీసుకురావాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అతనికి, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, అతనికి కావాల్సిందల్లా మళ్ళీ ఇంకొకసారి అధికారం. ఆ అధికారంలో రావడానికి ఎన్ని కుట్రలనే చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజలందరూ కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పుడు నిరంతరం కూడా అప్రమత్తంగా ఉండాలి.